విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట జీవితంలో హిట్లు, సూపర్ హిట్లు, సెన్సేషనల్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే ఆయన కెరీర్లో డిజాస్టర్ మూవీ ఒకటి ఉందనే విషయం చాలామందికి తెలియదు. 1960లో విడుదలైన ఆ సినిమా పేరు కాడెద్దులు ఎకరం నేల. ఆ ఏడాది ఎన్టీఆర్ 10 చిత్రాల్లో నటించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను ఆయన పోషించిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రం ఆ ఏడాదే విడుదలైంది. ఆ రోజుల్లో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్లన్నీ ఆలయాలుగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. అలాగే రాజమకుటం, దేవాంతకుడు, దీపావళి వంటి హిట్ చిత్రాలు ఆ ఏడాదే వచ్చాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి జోష్లో ఉన్న తరుణంలో కాడెద్దులు ఎకరం నేల చిత్రం విడుదలయ్యి డిజాస్టర్ అయ్యింది. అంతకుముందు ఎన్టీఆర్తో దైవబలం చిత్రాన్ని నిర్మించిన పొన్నలూరి బ్రదర్స్ తీసిన సినిమా కాడెద్దులు ఎకరం నేల. ఎన్టీఆర్తోనే భట్టి విక్రమార్క చిత్రాన్ని రూపొందించిన జంపన ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో పేద రైతుగా ఎన్టీఆర్ నటించారు. షావుకారి జానకి ఆయన సరసన నటించారు. రేలంగి మరో కీలక పాత్ర పోషించారు. రమణారెడ్డి, పెరుమాళ్ళు, వంగర, జగ్గారావు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జంపన దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన భట్టి విక్రమార్క చిత్రం 1960 అక్టోబర్ 1న విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకొని విజయవంతంగా నడుస్తున్న సమయంలో వారం తిరగకుండానే అదే హీరో, అదే దర్శకుడు కాంబినేషన్లో కాడెద్దులు ఎకరం నేల చిత్రం విడుదల అయింది. ఎన్టీఆర్ సినిమా అంటే ఆ రోజుల్లో చెప్పలేనంత క్రేజ్. కొత్త సినిమా విడుదలైతే చాలు జనం ఎగబడేవారు. అలాగే కాడెద్దులు ఎకరం నేల చిత్రం చూడడానికి ప్రేక్షకులు ఉత్సాహం చూపించారు. కానీ సినిమా చూసి అంతా నీరు కారిపోయారు. దర్శక నిర్మాతలు వినోదం అనుకున్న ఏ సన్నివేశం పండలేదు. పేలవమైన కథ, సన్నివేశాలు. ఎన్టీఆర్ కెరీర్లో ఫ్లాప్ చిత్రాలు కొన్ని ఉన్నాయి, కానీ కాడెద్దులు ఎకరం నేల దారుణమైన ఫ్లాప్ అని చెప్పాలి. ప్రేక్షకులు రాకపోవడంతో చాలా కేంద్రాల్లో ఒకే ఒక్కరోజు ఆడి ఆ తర్వాత సినిమాను తీసేయడం గమనార్హం. కాడెద్దులు ఎకరం నేల చిత్రం విడుదల అయిన 8 రోజుల తర్వాత అక్కినేని నటించిన కన్న కూతురు చిత్రం విడుదలయ్యింది. యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలీదేవి హీరోయిన్. ఈ చిత్రం రిజల్ట్ ఓకే. ఈ ఘోర పరాజయం తర్వాత ఎన్టీఆర్ బయట చిత్రాలు ఏమీ ఒప్పుకోకుండా తన సొంత చిత్రం సీతారామ కళ్యాణం మీద పూర్తి దృష్టి పెట్టారు. 1961 జనవరి 6న విడుదలైన సీతారామ కళ్యాణం చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన 2 చిత్రాలకు దర్శకత్వం వహించిన జంపన గురించి చూద్దాం. ఆంధ్రదేశంలో 1950 ప్రాంతాల్లో పాఠకుల్ని విశేషంగా అలరించిన రచయితల్లో కొవ్వలి ఒకరైతే జంపన మరొకరు. జంపన వారి నవలల కోసం నాటి యువతీ యువకులు ఎగబడేవారు. ఆధునిక భావాలు కలిగిన జంపన చంద్రశేఖరరావు తన రచనల్లో వాటిని పొందుపరుస్తుండేవారు. నవలా రచయితగానే కాకుండా మంచి చిత్ర దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు జంపన. 1913 నవంబర్ 14న కృష్ణా జిల్లాలో మచిలీపట్నం సమీపంలో ఉన్న వడ్లమన్నాడు గ్రామంలో పుట్టారు. ఆయన విద్యాధికుడు. ఎంఏ బిఈడి చదివిన జంపన ఏలూరు సిఆర్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేశారు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్గా కూడా వర్క్ చేశారు. తిరువణ్ణామలైలోని అన్నామలై యూనివర్సిటీలో, చెన్నైలోని పచ్చయ్యప్పన్ కాలేజీలోనూ ఆయన అధ్యాపకుడిగా పనిచేశారు. జంపన రాసిన తొలి నవల బావే నా మొగుడు 1941లో మార్కెట్లో విడుదలయ్యింది. ఆ తర్వాత 1949 వరకు
12 నవలలు రాసిన జంపన 1950లో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం వాలి సుగ్రీవ. పౌరాణిక చిత్రాలకు ఆదరణ తగ్గి సాంఘిక సినిమాలు డామినేట్ చేస్తున్న తరుణం అది. అటువంటి నేపథ్యంలో జంపన రూపొందించిన పౌరాణిక చిత్రం వాలి సుగ్రీవ విడుదల అయ్యి విజయం సాధించింది. అంతవరకు వచ్చిన పౌరాణిక చిత్రాలకు ఇది భిన్నంగా ఉండడం కూడా చిత్ర విజయానికి ఒక కారణం. రంగస్థల ప్రముఖుడు ఎస్పి రాజారావు నాయుడు ఇందులో వాలిగా నటించారు. కథానాయికగా నటించిన ఎస్ వరలక్ష్మి పాడిన పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. జూనియర్ శ్రీరంజని, జి వరలక్ష్మి కూడా ఈ చిత్రంలో నటించారు. గాలి పెంచిన నరసింహారావు, మాస్టర్ వేణు, ఎస్ రాజేశ్వరరావు, ఘంటసాల వంటి హేమీలు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం విశేషం. వాలి సుగ్రీవ చిత్రానికి జంపన సంభాషణలు రాయడంతో సాహిత్య పరిమళం గుబాళించింది. చిత్రంలోని పాటలను ఆయనే రాశారు. బాగా చదువుకొని చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వారిలో ఆద్యుడు జంపన. తన ప్రతిభను చిత్ర పరిశ్రమలో కూడా చాటాలని ఆయన ఎంత ప్రయత్నించినా కొంతమంది వ్యక్తులు అడ్డుపడడంతో కొత్తగా జంపనకు అవకాశాలు రాలేదు. ఇతర సంస్థల్లో పనిచేయడానికి ఆయన ఉత్సాహం చూపించినా ఎవరూ అవకాశం ఇవ్వకపోవడంతో కొందరు మిత్రులతో కలిసి జంపన అండ్ నందిని ఫిల్మ్స్ పేరుతో తనే సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఈసారి సాంఘిక కథను ఎన్నుకొని సిహెచ్ నారాయణరావు, సావిత్రి ముఖ్య పాత్రధారులుగా మేనరికం చిత్రాన్ని నిర్మించారు. పెండ్యాల సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అయితే మేనరికం చిత్రం ఆర్థికంగా దెబ్బతింది. ఆ సమయంలోనే రాజ్యం పిక్చర్స్ సంస్థ అధినేతలు శ్రీధరరావు, లక్ష్మీరాజ్యం జంపనను తమ సంస్థలోకి ఆహ్వానించి హరిశ్చంద్ర చిత్రం రూపొందించే బాధ్యతలు అప్పగించారు. రాజ్యం పిక్చర్స్ సంస్థకి ఇది 2వ సినిమా. తమ తొలి చిత్రం దాసీలో హీరోగా నటించిన ఎన్టీఆర్తోనే హరిశ్చంద్ర చిత్రాన్ని తీయాలని అనుకున్నారు. కానీ డేట్స్ కుదరలేదు. ఆ తర్వాత సిహెచ్ నారాయణరావును అనుకున్నారు. కానీ పారితోషికం విషయంలో ఆయన మెట్టు దిగకపోవడంతో చివరికి ఎస్వి రంగారావుకు ఆ వేషం దక్కింది. గుమ్మడి తొలిసారిగా పౌరాణిక పాత్ర పోషించిన చిత్రం ఇదే. విశ్వామిత్రుడిగా ఆయన నటించారు. ఈ చిత్రంలోని పాటలను జంపన, కొసరాజు రాశారు. హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలను యథాతథంగా వాడుకున్నారు. హరిశ్చంద్ర చిత్రం ఘన విజయం సాధించి రంగారావు, గుమ్మడిలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాజ్యం పిక్చర్స్ సంస్థ 1959లో శ్రీకృష్ణ లీలలు చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకు సి పుల్లయ్యను దర్శకుడిగా ఎన్నుకున్నారు. కథ తయారు చేసింది కూడా ఆయనే. అయితే ఆ తర్వాత నిర్మాతలతో అభిప్రాయ భేదాలు రావడంతో ఆయన తప్పుకున్నారు. అప్పుడు జంపనని తీసుకున్నారు. గతంలో వచ్చిన కృష్ణలీలలు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, పాటలు ఇందులో ఉపయోగించారు. అయితే సాంకేతికంగా సాధించిన ప్రగతి పాత చిత్రంలో కంటే మెరుగ్గా కనిపించింది. రంగారావు కంసుడిగా నటించిన ఈ చిత్రంలో బేబీ ఉమా కృష్ణుడిగా నటించింది. నందుడిగా రేలంగి, యశోదగా లక్ష్మీరాజ్యం నటించారు. పొన్నలూరి బ్రదర్స్ సంస్థ నిర్మించిన కాడెద్దులు ఎకరం నేల చిత్రానికి జంపన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, జానకి ఈ చిత్రంలో నటించారు. హిందీలో వచ్చిన దోబీగా జమీన్ చిత్రానికి ఇది రీమేక్. అయితే కొన్ని సన్నివేశాల రూపకల్పనలో జంపన ముద్ర కనిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఆడలేదు. ఎన్టీఆర్ కెరీర్లో డిజాస్టర్ మూవీ అంటే ఇదే. ఆ తర్వాత ఎన్టీఆర్, అంజలీదేవి జంటగా భట్టి విక్రమార్క చిత్రాన్ని రూపొందించారు.
జంపన. ఈ సినిమా విజయం సాధించింది. మంచి దర్శకుడిగా పేరు వచ్చినా ఆయనకు అవకాశాలు రాలేదు. జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగలటం, సినిమాలు లేకపోవడం వల్ల జంపన మానసిక వేదనకు గురి అయ్యారు. తను రాసిన నవలలన్నింటినీ సినిమాలుగా తీయాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. 1961లో ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.